మనకిచ్చిన క్వెషన్ ఏంటంటే, కన్వర్ట్ ద ఫాలోయింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇంటూ గ్రామర్ G డాష్ దట్ హాస్ నో నల్ ప్రొడక్షన్స్. నల్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఒకవేళ ఇఫ్ ఇన్ ఎ CFG a production is in the form A tends to epsilon అయితే దీన్ని నల్ ప్రొడక్షన్ అని అంటారు. ఏని నల్లబుల్ వేరియబుల్ అంటారు. నల్లబుల్ వేరియబుల్ అంటే ఏంటి? ఏ టెండ్స్ టు ఎప్సిలాన్ అనే వాల్యూని అది 0 ఆర్ మోర్ స్టెప్స్‌లో తీసుకొస్తుంది మనకి అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టెండ్స్ టు బీసీ అనేది ఒక ప్రొడక్షన్ రూల్ తీసుకున్నా. బి టెండ్స్ టు ఎప్సిలా ఒక రూల్ తీసుకున్నా. సి టెండ్స్ టు ఎప్సిలా రూల్ తీసుకున్నా. దీని ప్రకారం నేను ఎలా రాయొచ్చు? బి ప్లేస్‌లో నేను ఎప్సిలా రాస్తా. సి యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ సి ప్లేస్‌లో ఎప్సిలా. అంటే ఏంటి? ఏ టెండ్స్ టు ఎప్సిలా అనే కదా వచ్చింది మనకి. సో టోటల్ 1, 2, 3 స్టెప్స్‌లో అంటే 0 ఆర్ మోర్ లేదా నేను డైరెక్ట్ ఏ టెన్ స్టెప్స్‌లో రాసుకోవచ్చు. 0 ఆర్ మోర్ స్టెప్స్‌లో నేను ఎప్సిలాన్ తీసుకొస్తున్నా. సో ఏని నల్లబుల్ వేరియబుల్ అంటారు. అండ్ ఈ ప్రొడక్షన్ ఏ టెన్స్ టు ఎప్సిలా ఫామ్‌లో ఉన్న ప్రొడక్షన్స్‌ని నల్ ప్రొడక్షన్స్ అని అంటారు. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇన్ ఎ CFG ఈ నల్ ప్రొడక్షన్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసేసామనుకోండి. దాన్నే రిమూవ్ చేయడం అంటారు. కానీ అలా రిమూవ్ చేసినప్పుడు ఏంటంటున్నారంట, అట్‌లీస్ట్ ఏదో ఒక సింబల్, అట్‌లీస్ట్ 1 సింబల్ ఏదో ఒకటి టెర్మినల్ అని అవ్వచ్చు, నాన్ టెర్మినల్ అని అవ్వచ్చు. ఏదో ఒక సింబల్ అపియర్ అవ్వాలి అని అంటున్నారంట రైట్ సైడ్. సో, ఇప్పుడు మనకిచ్చిన క్వెషన్‌ని సాల్వ్ చేసేద్దాం. మనకిచ్చింది ఏంటి? ఎస్ టెండ్స్ టు ఏబీసీ ఆర్ బీడీ, ఏ టెండ్స్ టు బీసీబీ, బీ టెండ్స్ ఇక్కడ మనకి నల్ ప్రొడక్షన్స్ ఏంటేంటి? ఈ 2. బీ టెండ్స్ టు ఎప్సిలాన్ అనేది నల్ ప్రొడక్షన్. సి టెండ్స్ టు ఎప్సిలాన్ అనేది నల్ ప్రొడక్షన్. సో, మనం ఈ రెండిటిని రిమూవ్ చేయాలి. అంటే ఇప్పుడు డి టెండ్స్ టు స్మాల్ డి అని ఉన్నది. దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. ఈ రూల్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. నెక్స్ట్ ఏ టెండ్స్ టు స్మాల్ బి. దీనివల్ల కూడా మనకి ఏం లేవు. నో ప్రాబ్స్. సో, విల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ సి టెండ్స్ టు స్మాల్ సి. ఓకే. మనకి ఏదో ఒకటి రైట్ సైడ్ అపియర్ అయింది కాబట్టి అది ఉంచాలి. నెక్స్ట్ బి టెండ్స్ టు స్మాల్ బి. అంటే ఎప్సిలా రిమూవ్ చేసేస్తాము అని అస్యూమ్ చేసుకుంటాం ఈ రెండిటికి. ఇప్పుడు బిలో ఎప్సిలా ఉంది. క్యాపిటల్ బి అనే ప్రొడక్షన్ రూల్‌లో క్యాపిటల్ సి అనేది ఉంది. మనం ఈ బీసీ రైట్ సైడ్ వచ్చిన రూల్స్ ఏవేవి ఉన్నాయో అవి చూసుకోవాలి. ఎస్‌లో ఉంది, ఏలో ఉంది. సో, నేను ఎస్‌లో ఫస్ట్ ఇచ్చిన రూల్ రాసేసుకుంటా. ఏ, బి, సి, ఏ, ఆర్, బి, డి. ఓకే. ఇప్పుడు నేను ఈ స్మాల్ బి ప్లేస్‌లో ఎప్సిలా పెడతా. అప్పుడేమవుతుంది అది? ఏ స్మాల్ బి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టాను కాబట్టి సిఏ అవుతుందది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను సి ప్లేస్‌లో ఎప్సిలా పెడతా నెక్స్ట్ దాంట్లో. అప్పుడేమవుతుంది? ఏ క్యాపిటల్ బి, సి ప్లేస్‌లో ఎప్సిలా కాబట్టి స్మాల్ ఏ. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను బీసీ రెండిటి ప్లేస్‌లో ఎప్సిలా పెట్టేస్తా. ఇప్పుడు నాకేమొచ్చింది? ఏ వచ్చింది. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను ఇవన్నీ కవర్ చేసేసినట్లు. ఇప్పుడు బీడీ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. డి ప్లేస్‌లో నేను ఏం పెట్టినా పెట్టకపోయినా దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. ఎందుకంటే డీకి ఎప్సిలా ప్రొడక్షన్స్ ఏమి లేవు. సో, ఇది ఎస్‌కొచ్చిన రూల్. నెక్స్ట్ ఏకి రూల్. ఏకి బీసీతో ఉంది. ఇప్పుడు నేను బి ప్లేస్‌లో ఎప్సిలా పెడితే సి వస్తుంది. సి ప్లేస్‌లో ఎప్సిలా పెడితే బి వస్తుంది. 2 ఎప్సిలా పెట్టాననుకో నాకు మొత్తానికి ఎప్సిలా వచ్చేస్తుంది. నాకది రాకూడదు. సో, ఈ రూల్ ఇదయిపోయింది. నెక్స్ట్ బి టెండ్స్ టు స్మాల్ బి. ఎందుకంటే ఎప్సిలా వచ్చినవన్నీ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసేసాం మనం. నెక్స్ట్ సి టెండ్స్ టు స్మాల్ సి. సి టెండ్స్ టు ఎప్సిలా అన్నది రాసేసాం ఆల్రెడీ. అండ్ దెన్ డి టెండ్స్ టు స్మాల్ డి. ఈ 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన జీ డాష్. మనకిచ్చిన జీ ఇది. మనం తెచ్చిన జీ డాష్ ఇది. ఇందులో నో నల్ ప్రొడక్షన్స్. అంటే నల్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేయడానికి మనం ఏం చేసాం?
సింపుల్‌గా సబ్స్టిట్యూట్ చేసేసాం. కాకపోతే రైట్ సైడ్ అట్‌లీస్ట్ ఏదో ఒక సింబల్ వచ్చేలాగా చూసుకుందాం.